పూణే ఖడక్వాస్లాలోని ఖేతార్పాల్ పరేడ్ గ్రౌండ్ సైనికుల కవాతుతో దద్దరెళ్లిపోయింది. ఎన్డీఏ 150వ బ్యాచ్కు చెందిన 355 మంది కెడెట్లు సైనిక క్రమశిక్షణ నైపుణ్యంతో చేసిన మార్చ్ ఫాస్ట్ ఆకట్టుకుంది. ఈ కవాతు అనంతరం వీరంతా భారత ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ విభాగాలలో అధికారికంగా చేరారు. దేశ రక్షణలో కీలక బాధ్యతలు చేపట్టేందుకు సిద్ధమయ్యారు. ఈ వేడుకలో చీఫ్ గెస్ట్గా ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది పాల్గొన్నారు. ఒకప్పుడు ఇదే అకాడమీలో ఎన్డీఏ 65వ బ్యాచ్లో ఉపేంద్ర ద్వివేది శిక్షణ పొందారు. అకాడమీలోని చార్లీ స్క్వాడ్రన్లో కెడెట్గా శిక్షణ పొందిన ఆయన నేడు అదే అకాడమీ పరేడ్కు రివ్యూయింగ్ ఆఫీసర్గా రావడం ప్రాధాన్యత సంతరించుకుంది. సాధారణ కెడెట్ స్థాయి నుంచి సైన్యంలో అత్యున్నత పదవిని అధిరోహించిన ఆయన ప్రయాణం అక్కడ గ్రాడ్యుయేట్ అయిన యువ కెడెట్లలో సరికొత్త ఉత్సాహాన్ని, స్ఫూర్తిని నింపింది. సోషల్ సైన్స్ స్ట్రీమ్లో పీ స్క్వాడ్రన్కు చెందిన బెటాలియన్ కెడెట్ కెప్టెన్ సుశాంత్ వర్మ ప్రథమ స్థానంలో నిలిచారు. ఎన్డీఏ వాతావరణమే తన ఎదుగుదలకు కారణమని ఆయన పేర్కొన్నారు. అలాగే కంప్యూటర్ సైన్స్ విభాగంలో జే స్క్వాడ్రన్కు చెందిన కెడెట్ రణ్ విజయ్ త్యాగి టాపర్గా నిలిచారు. తన తల్లిదండ్రుల ప్రోత్సాహం, సీనియర్ల మార్గదర్శకత్వమే తన విజయ రహస్యమని రణ్ విజయ్ ఆనందం వ్యక్తం చేశారు. ఇక మే 28న జరిగిన ఫుల్ డ్రెస్ రిహార్సల్స్లో లోహేగావ్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ నుంచి వచ్చిన సుఖోయ్ 30 MKI ఫైటర్ జెట్స్, చేతక్ హెలికాప్టర్లు గగనతలంలో చేసిన విన్యాసాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. సారంగ్ హెలికాప్టర్ ఏరోబాటిక్స్ టీం, ఆకాశగంగా స్కై డైవింగ్ బృందాలు చూపిన వాయుసేన పరాక్రమం వీక్షకులను అబ్బురపరిచింది. ఎన్డీఏ కమాండెంట్ వైస్ అడ్మిరల్ అనిల్ జగ్గి సమక్షంలో జరిగిన ఈ ప్రదర్శనతో 150వ కోర్సు వేడుకలు ఘనంగా ముగిశాయి.